435 డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మల్టీజోన్ 1లో 271 పోస్టులు, మల్టీజోన్ 2లో 164 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎంపికయ్యే డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం విధించింది ప్రభుత్వం. జూలై 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పైన ఫోకస్ వేసిందని తెలిసింది. మొన్ననే సంబంధిత శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాఖల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వైద్యుల కొరత ఎక్కడెక్కడ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సంబంధించి కావచ్చు, ఎస్ఆర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిఎంహెచ్ఓల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మొన్ననే చెప్పారు, దాదాపు 400 పోస్టులకు పైగానే మేము త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 10 రోజుల క్రితం ఈ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయింది. దాదాపు 435 పోస్టులను అందులో విడుదల చేసినట్టు, అప్లికేషన్ చేసుకోవాలనేటువంటి సారాంశం ఈ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ బట్టి తెలుస్తోంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మల్టీజోన్ 1లో 270 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ 2లో 161, మొత్తం 431 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ 2 జోన్లకు కలుపుకొని ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఐపీఎం కి సంబంధించి, అంటే డిఎంఈ ఇందాక చెప్పింది, ఇప్పుడు ఐపీఎం కి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మల్టీజోన్ లో 1, మల్టీజోన్ 2లో 3, మొత్తం 4, ఇలా 435 పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లికేషన్ స్వీకరిస్తామనేటువంటి విషయాన్ని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ లో పెట్టారు. ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై 2 నుంచి ప్రారంభమైతాయి. 5 గంటల వరకు 11వ తారీఖు 7వ నెల 2024 వరకు 5 గంటల వరకు అప్లై చేసుకోవాలనేటువంటి వెసులుబాటును కూడా కల్పించారు. ఒక వెబ్సైట్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి ఒక లింక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ లోనే పూర్తి వివరాలు ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏమేం వివరాలు అందులో నీడ్ ఉంటాయనేటువంటి విషయాలను కూడా పెట్టారు. దాంట్లోనే mhrsp.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్ ని అందులో పొందుపరచడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసినాం, జూరాలకు సంబంధించినటువంటి సమ్మెకు పిలుపునివ్వడంతో సమ్మె పిలుపునిచ్చిన ఒక 10 రోజుల వ్యవధిలోనే రిప్రజెంటేషన్స్ అన్ని కూడా జూనియర్ డాక్టర్స్ దగ్గర నుంచి, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి డాక్టర్స్, ఉస్మానియా, గాంధీకి సంబంధించినటువంటి జూడాలంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి కేవలం 10 రోజులు అయింది. 10 రోజుల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి 400 కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులను మేము కేటాయిస్తున్నట్టుగా, అది కూడా జీవోతో సంబంధం లేకుండా అడ్వాన్స్డ్ ప్రాసెస్ లాగా కేవలం డిఆర్ఓను మేము రిలీజ్ చేసినాం. డిఆర్ఓ రిలీజ్ అయితే నథింగ్ బట్ డైరెక్ట్ ట్రెజరీలోకే, డిస్ట్రిక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ట్రెజరీలోకే వెళ్తాది. ఆ వెళ్లే విధంగా మేము చొరవ తీసుకున్నాం. మా కాజ్ ఒకటే అనేటువంటి విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా చెప్తుంది. పేదవాడికి మంచి వైద్యం అందాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే కూడా, మొన్న మీడియా సమావేశం పెట్టినటువంటి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా అదే మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓలకు సంబంధించి కూడా ప్రతిసారి ఇప్పటికే దఫల వారీగా రివ్యూలు కండక్ట్ చేశారు. మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కి సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ వైఖరి పైన కూడా సీరియస్ గానే యాక్షన్ ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా డాక్టర్స్ అన్నింటినీ కూడా, మెయిన్ గా వర్క్ లోడ్ పెరిగిపోతుంది, జూనియర్ డాక్టర్స్ తోనే ఎక్కువ శాతం ట్రీట్మెంట్ చేపిస్తున్నటువంటి ఆరోపణలు గత ప్రభుత్వం పైన ఉన్నాయి. ఆ తర్వాత మొన్నటి వరకు కూడా, నిన్న మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం పైన ఉన్నాయి. వాటికి ఏది సాగు లేకుండా ఈ రకంగా దఫల వారీగా పోస్టులను మేము భర్తీ చేస్తూ పోతాం. ఇది ఇనిషియల్ మాత్రమే, ప్రారంభం మాత్రమే. ఇంకా వేరే వారిగా ఇంకా గుర్తించాము, వివరాలను తీసుకున్నాము. దాని వెసులుబాటును బట్టి ఈ పోస్టులను అన్నింటినీ కూడా మేము భర్తీ చేస్తాం త్వరలో అనేటువంటి విషయాలను అయితే మెడికల్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.